అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాజకీయాల్లో అజాత శత్రువుగా పార్లమెంటు వ్యవస్థకే వన్న తెచ్చిన వ్యక్తిగా ఉన్నటువంటి సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఇక లేరు అనే ఒక చేదు నిజాన్ని ప్రస్తుతం సిపిఎం కార్యకర్తలే కాదు దేశవ్యాప్తంగా అందరూ కూడా విచారం వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని సిపిఎం కార్యాలయాలు ప్రస్తుతం వెలవెలబోతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కమ్యూనిస్టుల కంచుకోటగా ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇప్పటికే సిపిఎం కార్యకర్తలు ఈ విషాద వార్తను తెలుసుకొని కార్యాలయాలకు చేరుకుంటున్నారు. చాలామంది అటు పూర్తిగా నివాళులు అర్పించేందుకు ఒక్కొక్కరిగా కార్యాలయాలకు వస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మరి కొద్దిసేపట్లో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కూడా ఖమ్మం జిల్లా పార్టీ కార్యాలయంలో సీతారాం ఏచూరి చిత్రపటానికి నివాళులు అర్పించబోతున్నారు. మొత్తంగా ప్రస్తుతం విజువల్స్లో కూడా చూడొచ్చు, చాలామంది పూర్తిగా విషాద ఛాయల్లో మునిగిపోతున్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రధానంగా సీతారాం ఏచూరికి ఖమ్మం జిల్లాకి ఎడతెలుపులేని ఒక అనుబంధం అయితే ఏర్పడింది. ఎందుకంటే ఎప్పుడు ఏ కార్యక్రమమైనా సరే, మహాసభలైనా కావచ్చు, ఇతరత్ర ఏ పార్టీ కార్యక్రమం ఉన్నా సీతారాం ఏచూరి ప్రత్యేకంగా ఖమ్మం జిల్లాకు సమయం ఇవ్వడం, ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలతో క్యాడర్తో పూర్తిగా ముచ్చటించడం, అనేక పార్టీ సంస్థాగత బలోపేతం విషయంలో కూడా కావచ్చు, క్యాడర్లతో మాట్లాడి వారి యొక్క కష్టాలు సమస్యలను అడిగి తెలుసుకోవడం, ఇలాంటి అనేక అంశాల్లో సీతారాం ఏచూరి ఎనలేని ముద్ర అయితే వేసుకున్నారు. అలాంటి వ్యక్తి ఈరోజు పూర్తి స్థాయిలో అనారోగ్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్లో తుదిశ్వాస విడవడంతో ఒక్కసారిగా వాళ్ళంతా కూడా విషాదంలోకి వెళ్ళిపోయారని చెప్పుకోవాలి. ప్రస్తుతం అటు సీతారాం ఏచూరితోటి వ్యక్తిగతంగా అనుబంధం ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, అటు విద్యార్థి దశ నుంచే సీతారాం ఏచూరి గారితో ఉన్నటువంటి సంబంధాల నేపథ్యంలో అందరూ కూడా పార్టీ కార్యాలయాలకు తరలి వస్తున్నారు. 1974 అటు విద్యార్థిగా ఒక పాత్ర పోషించినటువంటి సీతారాం ఏచూరి అంచెలంచెలుగా ఎదుగుతూ అటు సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శికి అతి తక్కువ సమయంలోనే ఎదిగారని చెప్పుకోవాలి. పూర్తిగా ఎక్కడైనా సరే పోరాటాలతో పాటు అటు పార్లమెంట్ వ్యవస్థ కూడా ఆయన వన్నె తెచ్చారని చెప్పుకోవాలి. పశ్చిమ బెంగాల్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన తర్వాత పూర్తిగా అనేక పార్లమెంట్ సవరణల విషయంలో, రాజ్యాంగ సవరణల విషయంలో కూడా అటు సీతారాం ఏచూరి చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారు. ప్రస్తుతం కొంతమంది నేతలు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అటు సీతారాం ఏచూరితో ఉన్నటువంటి వ్యక్తిగత అనుబంధం ఉన్నటువంటి కొంతమంది ఆయన సన్నిహితులు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈరోజు పూర్తిగా అసలు ఒక విధంగా దేశవ్యాప్తంగా చాలామంది విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ ఏపీ, తెలంగాణ సీఎం కూడా సీతారాం ఏచూరి మృతిపై పూర్తిగా విచారం వ్యక్తం చేసిన సిచ్యువేషన్ అయితే ఉంది. అసలు మీ పరిస్థితి ఏంటి? అసలు నిజంగా ఈ విషాద చేదు వార్తను మీరు ఎలా చూస్తున్నారు? ఖమ్మం జిల్లాలో కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ సభ్యులందరూ, కమ్యూనిస్ట్ అభిమానులందరూ చాలామంది సీతారాం ఏచూరి గారు ఇతర రాజకీయ పార్టీల వాళ్ళు కూడా చాలా విషాదంలో మునిగిపోయారు. భారతదేశం గొప్ప నాయకుడిని కోల్పోయింది, గొప్ప పార్లమెంటేరియన్ అయినా. అట్లాగే సిపిఎం పార్టీ ప్రధాన కార్యదర్శిగా గత 9 సంవత్సరాలుగా ఈ దేశంలో ప్రజాతంత్ర ఉద్యమాలని ముందు తీసుకెళ్లడంలో, ప్రజా సమస్యల మీద పోరాటం చేయడంలో, అట్లాగే ఈ దేశంలో మతోన్మాదం, ఫ్యాసిస్టు రాజకీయాలు పెరుగుతున్న దశలో అడ్డుకోవడం కోసం ఇండియా బ్లాక్ని నిర్మాణం చేయడంలో కానీ, 2004లో యూపీఏ ప్రభుత్వాన్ని ముందు తీసుకురావడంలో కానీ సీతారాం ఏచూరి పాత్ర కీలకమైంది. ఆయన రాజ్యాంగ హక్కుల్ని పరిరక్షించడంలో, లౌకికవాదాన్ని కాపాడటంలో, భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలను ముందు తీసుకుపోవడంలో ఆయన చాలా కీలకమైన పాత్ర వహించాడు. అట్లాగే గొప్ప మేధావి కూడా. కమ్యూనిస్టు అగ్రనేతల్లో అతి కొద్ది మందిలో సీతారాం ఏచూరి కూడా అత్యంత మార్క్సిజం లేని సిద్ధాంతం మీద అత్యంత అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఆయన గొప్ప మేధావి, గొప్ప పార్లమెంటేరియన్, గొప్ప విప్లవకారుడు, గొప్ప కమ్యూనిస్టు నేత. అట్లాగే గొప్ప ప్రజాతంత్ర ఉద్యమాలని, సెక్యులర్ పార్టీలని ఐక్యం చేయడంలో చాలా కీలక పాత్ర వహించిన ఏచూరి మరణం అనేది మొత్తం దేశానికే, కమ్యూనిస్టు ఉద్యమంతో పాటు దేశ ప్రజలు కూడా నష్టం అని మేము భావిస్తూ ఉన్నాం. ఏచూరి ఖమ్మం జిల్లాతో చాలా అనుబంధం ఉంది. ఎప్పుడు మేము ఖమ్మం జిల్లాలో ఏ కార్యక్రమం తలబెట్టినా ఆయన అడగగానే ఖచ్చితంగా ఖమ్మం వచ్చేవాడు. ఖమ్మం పట్ల ఆయనకి చాలా శ్రద్ధ ఉంది. ఖమ్మం జిల్లా పట్ల, ఖమ్మం జిల్లా కామ్రేడ్స్ పట్ల ఆయనకు చాలా ప్రేమతో ఉండేవాడు. సీతారాం ఏచూరి యొక్క మరణాన్ని ఖమ్మం జిల్లా ప్రజలు రాజకీయంగా అవిశ్రాంత పోరాటం చేశారు సీతారాం ఏచూరి. మరో 3 నెలల్లో ఆయన పూర్తిగా రాజకీయాల నుంచి విశ్రాంతి కూడా తీసుకోవాలనుకున్న ఒక ఆలోచన అనేది చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో సరిగ్గా 3 నెలల సమయంలోనే ఇలా వ్యాధికులకు గురవడం, ఊపిరితిత్తుల బారిన పడి ఆయన పూర్తిగా మృతి చెందడం నిజంగా అందరినీ కలిసివేస్తుందని చెప్పుకోవాలి. సో ఈ నేపథ్యంలో ఒకవైపు రాష్ట్ర మహాసభలు కూడా మీరు ఏర్పాటు చేసుకోబోతున్నారు సంగారెడ్డిలో. ఇలాంటి సమయంలో ఆయన లేడు అనే ఒక వార్తని క్యాడర్కి ఎలా చేరవేస్తున్నారు? ఎట్లా ఉంది ప్రస్తుతం సిచ్యువేషన్? క్యాడర్ నుంచి ఎలాంటి రెస్పాన్స్? ఆయన రాజకీయంగా విరమించుకోవడం లేదు. పార్టీ నిబంధన ప్రకారం 3 సార్లు అయిన తర్వాత 4వసారి ఆ బాధ్యత రిలీవ్ కావడం తప్ప కమ్యూనిస్ట్ ఉద్యమంలో కొనసాగుతారు, ప్రజా ఉద్యమాల్లో ఉంటారు ఆయన. అయితే అనారోగ్యం ఆయన్ని మన అకాల మరణానికి కారణమైంది. 24 రోజులుగా మృత్యుతో పోరాటం చేశాడు. ఇది చాలా కమ్యూనిస్టు శ్రేణులు, ప్రత్యేకించి మార్క్సిస్టు కార్యకర్తలు, అభిమానులంతా కూడా జీర్ణించుకోలేని సమస్య, చాలా బాధతో ఉన్నారు. అయినా సరే సీతారాం ఏచూరి యొక్క ఆయన రచనలు, ఆయన నడిపినటువంటి అనేక ప్రజా ఉద్యమాలు, వాటి కార్యాచరణ, ఆయన జీవితం,
ఆయన దాదాపు విద్యార్థి దశ నుంచి చనిపోయే చివరి శ్వాస వరకు కూడా ఈ దేశంలో సుందర సోషలిస్ట్ భారతాన్ని ఆయన ఆకాంక్షించాడు, దానికోసం పనిచేశాడు. ఆయన జీవితం మొత్తం కూడా ప్రజా ఉద్యమాలకి మార్క్సిజం సిద్ధాంతానికి దారపోసాడు. కాబట్టి ఆ స్ఫూర్తిని తీసుకొని ఈ బాధ నుంచి బయటపడతామని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. సార్ మీరు చెప్పండి, సాధారణంగా ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయాలు చూస్తుంటే ఒకవైపు విమర్శలు, ఆరోపణలు, దాడులు ఇలాంటివి చూస్తున్నాం. కానీ సీతారాం యేచూరి యొక్క రాజకీయ విధి విధానాలు కావచ్చు, ఆయన సంభాషణ చూసినప్పుడు చాలా మృదు స్వభావిగా కనిపిస్తుంది. ఎక్కడ అజాత శత్రువుగానే ఆయన పూర్తిగా ఒక పేరు అయితే సంపాదించుకున్నారు. సో అలాంటి వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఏ విధంగా ఉండేది? సీతారాం యేచూరితో మీకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆయన వ్యవహార శైలి ఏ విధంగా ఉండేది? కామ్రేడ్ సీతారాం యేచూరి మాకు 75 ఎమర్జెన్సీ నుంచి పరిచయం. నేను ఆనాడు ఎస్ఎఫ్ఐ కార్యకర్తగా ఉన్నా. ఆ తర్వాత 84 వరకు ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శిగా ఉన్నా. ఈ కాలంలో సీతారాం యేచూరితో చాలా దగ్గర అనుబంధం ఉన్నది. చాలా స్నేహశీలి, మృదు స్వభావి, అందరినీ చాలా ఆప్యాయంగా పలకరించేవాడు. అతను చూస్తేనే ఆనందం కలిగే రకంగా ఆ ముఖం, ఆయన భావం వ్యవహరించేవాడు. సీతారాం యేచూరి ఎస్ఎఫ్ఐగా అనేక ఉద్యమాల్లో, పోరాటాల్లో పాల్గొన్నాడు. ఇక్కడ అనేక ప్రజా ఉద్యమాల్లో నాయకులుగా ఎదిగిన కార్యకర్తలు ఆ రోజు ఎస్ఎఫ్ఐగా పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ జిల్లాలో సీతారాం యేచూరితో ఆనాడు విద్యార్థి ఉద్యమంలో సంబంధం ఉండి నాయకులుగా ఎదిగిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలాంటి సీతారాం యేచూరి ఈరోజు అఖిల భారత నాయకుడిగా ఎదిగాడు. ఎస్ఎఫ్ఐ పూర్వ కార్యకర్తలుగా మేమందరం గర్విస్తున్నాం. 1974-75 సంవత్సరంలో విద్యార్థిగా తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించినటువంటి సీతారాం యేచూరి అనతి కాలంలోనే అటు ఎస్ఎఫ్ఐ సంయుక్త కార్యదర్శిగా కావచ్చు, అధ్యక్షుడిగా, ఆ తర్వాత అనతి కాలంలోనే అటు పార్టీ కేంద్ర కమిటీ వర్గంలో కూడా చోటు సంపాదించుకున్నారు. ఆ తర్వాత ప్రస్తుతం జాతీయ కార్యదర్శి. ఈ స్థాయిలో ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు? ఆయన రాజకీయాల్లో ఎటువంటి ఇబ్బందులు కూడా ఆయన ఎదుర్కొన్నారు? రాజకీయంగా ఆయన ప్రభుత్వంతో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు తప్ప పార్టీగా ఇతర సమస్యలు ఏం లేవు. కుటుంబంలో కూడా కొన్ని సమస్యలు వచ్చినప్పటికీ వాటన్నిటినీ ఎదుర్కొని పార్టీ జాతీయ స్థాయి నాయకుడిగా, సిద్ధాంతవేత్తగా, ప్రపంచంలోనే ఒక కమ్యూనిస్టు నాయకుడిగా అన్ని రకాలుగా ఎదగటానికి సీతారాం యేచూరి కృషి, మంచి ప్రయత్నం సాగింది. మొత్తంగా మహిళా హక్కుల విషయంలో కూడా ఆయన తన గలవాన్ని విలిపించే ప్రయత్నం అయితే చేశారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రైతు వ్యతిరేక చట్టాల విషయంలో కూడా సీతారాం యేచూరి తన గలం విప్పే ప్రయత్నం అయితే చేశారు. మొదటి నుంచి కూడా పీడిత వర్గాల పక్షాన తన గొంతు వినిపించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు సీతారాం యేచూరి. ప్రస్తుతం ఆయన లేకపోవడం తీవ్ర విచారకరమని పార్టీ కార్యకర్తలు చెప్తున్నారు. అమ్మ, ఎట్లా ఉండేది సీతారాం యేచూరి గారి వ్యవహార శైలి కావచ్చు? ఎందుకంటే ఈ జిల్లా కావచ్చు, సిపిఎం నేతలకు ఎక్కువగా ఆయన సమయం ఇచ్చేవాడు, పూర్తి స్థాయిలో వాళ్ళ కష్టాలు నష్టాలు కూడా తెలుసుకునేవారు. ఈరోజు ఆయన లేరు అనే నిజాన్ని మీరు ఏ విధంగా తట్టు? సీతారాం యేచూరి ఈరోజు మరణించడం అనేది మా అందరికీ కమ్యూనిస్ట్ కార్యకర్తలుగా, నాయకులుగా మాకు చాలా తీరని లోటు. అది పూడ్చలేనిది. అయినప్పటికీ కూడా మేము అనుకుంటున్నాం ఏంటంటే, ఇప్పుడున్న మతతత్వ పార్టీ, ఫాసిస్ట్ పార్టీ కేంద్రంలో ఉన్నప్పుడు సెక్యులరిజం కాపాడే ఒక మేధావిగా ఈ టైంలో అలాంటి నాయకుల అవసరం చాలా ఉంది. ఇలాంటి టైంలో ఆయన పోవడం అనేది మా పార్టీకే కాదు, దేశ ప్రజలకి, సెక్యులరిజం కోరుకునే దేశ ప్రజలకు కూడా చాలా నష్టం. అయినప్పటికీ కూడా ఖచ్చితంగా ఆయన ఏదైతే మాకు నేర్పించారో, ఏదైతే ఫాసిస్ట్ శక్తులకి అట్లాగే మతతత్వ శక్తులకి వ్యతిరేకంగా పోరాడాలి అని ఒక స్టూడెంట్ లైఫ్ నుంచి ఆయన పోరాట పటిమ కావచ్చు, లేదా మహిళల పట్ల ఆయన చూపించే ఆప్యాయత, అంటే మహిళా క్యాడర్ని పెంచే దాంట్లో కానీ, అభివృద్ధి చేసే దాంట్లో కానీ, ఎంకరేజ్ చేసే దాంట్లో కానీ, ఇవన్నీ కూడా మాకు మార్గదర్శకాలుగా ఉంటే ఖచ్చితంగా ఆయన ఏదైతే వర్గ దృక్పథంతో ఏదైతే సెక్యులరిజం కోసం పనిచేశారో ఖచ్చితంగా అది ముందుకు తీసుకెళ్తాము. అయినప్పటికీ కూడా ఒక రకంగా ఏంటంటే అది మరణించే వయసు కాదు. ఈరోజు ఉదయం కూడా విన్నప్పుడు కోలుకుంటారేమో అనేది అనిపించింది. అంతలోనే ఒక 2 గంటల్లోనే మరణ వార్త వినగానే అందరం సమావేశంలో ఉన్నాం. చాలా ఫీల్ అయిన పరిస్థితి ఉంది. కమ్యూనిస్ట్ కార్యకర్తలకి ఒక నాయకుడిని కోల్పోవడం బాధ. అయినప్పటికీ కూడా దాన్ని అధిగమిస్తూ ఆయన ఏదైతే దారి చూపించారో, ఏదైతే వర్గ దృక్పథం చూపించారో, ఏదైతే వర్గ పోరాటాలని నేర్పించారో, పార్లమెంటేరియన్గా పార్లమెంట్ లోపల బయట ఎట్లా అయితే జమిలి పోరాటాలు చేశారో దాన్ని మేమందరం కూడా ఆచరిస్తూ భవిష్యత్తులో సెక్యులరిజం కోసం, అట్లాగే ఉమెన్ మూమెంట్ కోసం, ఈ దేశ మహిళల కోసం సీతారాం యేచూరి ఏదైతే బాటను చూపించారో ఆ బాటలో ఖచ్చితంగా పోరాట బాటలోనే పయనిస్తాము. ఆ రకంగానే మా బాధని దిగమింగుకుంటూ ఆయన ఇచ్చిన ధైర్యాన్ని, స్థైర్యాన్ని ముందుకు తీసుకెళ్తామని కూడా
తెలియజేస్తాను. మొత్తంగా మతతత్వ పెట్టుబడి ఫాసిస్టు వ్యక్తులు శక్తులు వ్యవస్థలు సంస్థలు విజృంభిస్తున్న సమయంలో సీతారాం లాంటి ఏచూరి లాంటి ఒక కమ్యూనిస్టు ఉద్యమ నేత లేకపోవడం తమకు తీరని లోటని, కానీ ఆయన వేసినటువంటి బాటలో తామంతా ప్రయాణిస్తామని చెప్తున్నారు సిపిఎం నేతలు కార్యకర్తలు. ఇది వీడియోలో స్నానరావుతో రిపోర్టర్ ఉదయ్, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.